హలో గైస్ ఎట్లున్నారు అందరూ? టీజీ వెబ్‌సైట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కౌన్సెలింగ్‌కి సంబంధించి. సో, ఈ వీడియోలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయి మీకు. సో, ఈ వీడియోలో నేను ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, స్లాట్ వెరిఫికేషన్‌కి ఎట్లా మనం స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఫస్ట్ ఫేజ్‌కి ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌కి ఎవరు పార్టిసిపేట్ జేయొచ్చు, థర్డ్ ఫేజ్‌కి అదే ఫైనల్ ఫేజ్‌కి ఎవరు పార్టిసిపేట్ జేయొచ్చు, ఇవన్నిటి గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ అయితే ఉండవు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చూస్తుంటా గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పెసిఫికలీ టౌన్స్‌లో, విలేజెస్‌లో కొంచెం టార్ 3 సిటీస్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారంటే బికాజ్ వాళ్ళకంత వాళ్ళ పేరెంట్స్‌కి అంత అవేర్‌నెస్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కూడా అంత పట్టించుకోరు కౌన్సెలింగ్‌కి సంబంధించి. వాళ్ళ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ నెట్ సెంటర్‌లో ఉన్న వాళ్ళకిచ్చేసి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకిచ్చేసి, మొత్తం మీరే జేసేయండి, ఆప్షన్స్ గూడా మీరే పెట్టేసేయండి, ఏ సీట్ వస్తే ఆ సీట్‌కెళ్ళిపోతా అన్నట్టు చాలామంది నేను చూస్తా స్టూడెంట్స్. ప్లీజ్ డోంట్ డూ థాట్. ఎందుకంటే ట్రస్ట్ మీ, ఇది మీకు మీరు ఈ తీసుకునే ఏదైతే ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉంటాయో, మీరు తీసుకునే డెసిషన్స్, మీరు పెట్టే ఆప్షన్స్ బట్టి నెక్స్ట్ 4 ఇయర్స్ డిసైడ్ అయితది. సో, అకార్డింగ్‌లీ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆప్షన్ మీరేదైతే ఆప్షన్స్ పెడుతున్నారో మీ మీ పర్టిక్యులర్ ర్యాంక్‌కి సంబంధించి బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ వచ్చేలా పెట్టుకోండి. అంతేగాని ఎవరికో ఇచ్చేసి వాళ్ళని పెట్టమని చెప్పకండి. ఎందుకంటే మీకున్నంత మీ కెరియర్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండదు కదా! సో, హైలీ సజెస్ట్ మీ దగ్గర ఒకవేళ ల్యాప్‌టాప్ లేకపోయినా కూడా నెట్ సెంటర్ ఒక 1 అవర్ ఎళ్ళిపోయి, ఓకే, నేను మొత్తం ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరే చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. నా సజెషన్ అయితే అది మీ ఏదైతే ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం మీరే చూసుకోండి. మీ పేరెంట్స్‌కి ఒకవేళ అంత అవేర్‌నెస్ లేకపోతే వాళ్ళకి కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. వాళ్ళకి కూడా ఇవన్నిటికి సంబంధించినంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి మీరే హెల్ప్ చేయండి. సో, అదైతే నా రిక్వెస్ట్ అబ్బా! సో, విత్ థాట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఒక పని చేద్దాం. నేనైతే ఆల్రెడీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. అగైన్ ఇవన్నీ ఆఫిషియల్ డాక్యుమెంట్సే. ఇది నా డిస్క్రిప్షన్‌లో నా గ్రూప్ ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేసేస్తాం. అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టీజీఎఫ్ సెట్ ఆఫిషియల్ వెబ్‌సైట్ ఉంటది గదా! అందులో ఈ డాక్యుమెంట్స్ అక్కడ ఆ వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. సో, ఫస్ట్ అయితే ఏం చేస్తా అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఎట్లా మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా స్లాట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అవన్నిటి గురించి. ఓకే. సో, ఫస్ట్ మీరేం చేయండి, ఈ వెబ్‌సైట్ ఉంది కదా! tgfset.nisc.in అనే వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి అక్కడ మీరైతే ఈ 3 డీటెయిల్స్, ఓకే, లెట్ మీ జస్ట్ మార్క్ దిస్ డౌన్. సో, ఈ 3 డీటెయిల్స్ అయితే మీరు పెట్టేసేయండబ్బా! ఈ 3 డీటెయిల్స్ అయితే మీరు పెట్టేసేయాలి. ఈ ఈ హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ పైన మన టీజీ వెబ్‌సైట్ హాల్ టికెట్ పైన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా. అది మీరు ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తాం. లెట్ మీ జస్ట్ ఈ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి నేను మీకు చూపిస్తాను కూడా అది. సో, సో ఈ ఈ ఇదే మన వెబ్‌సైట్. ఆఫిషియల్ వెబ్‌సైట్ ఆఫ్ టీజీఎఫ్ సెట్ 2025 కౌన్సెలింగ్. ఓకే. సో, ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది. సో, క్లిక్ చేయండి ఇక్కడ. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు. మన హాల్ టికెట్ నంబర్ ఉంది ఇక్కడ. ఓకే. హాల్ టికెట్ నంబర్ ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీరు డైరెక్ట్‌గా ఏమవుతుందంటే మీరు డైరెక్ట్‌గా అయితే ఈ పేమెంట్ ఆ లింక్‌కి అయితే బేసికల్లీ మీరు ఆడికెళ్ళిపోతారనమాట. ఓకే. సో, బేసికల్లీ దానికన్నా ముందు మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్‌ప్లే అయ్యేస్తది. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తది స్క్రీన్ పైన. ఇందులో మీ హాల్ టికెట్ నంబర్, ఓకే, మీ పేరు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, మీ ర్యాంక్ ఏంటి ఇక్కడ చూడొచ్చు మరి క్లియర్‌గా. మీకు ఒకవేళ అంటే కొంచెం స్క్రీన్ షాట్ క్లియర్‌గా పెట్టలేదు మన గవర్నమెంట్.
బట్ ఇక్కడ చూడొచ్చు మీరు హాల్ టికెట్ నంబర్, ఇంకా దాని తర్వాత క్యాండిడేట్ నేమ్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, ర్యాంక్, మీ కేటగిరీ, ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారా లేరా అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఎస్ అని ఉంటే ఫీ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు, లేదు అంటే ఫీ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అవ్వలేదు అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అండ్ దీని తర్వాత కూడా ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీలోకి వస్తే ఇక్కడ చూపించేస్తుంది, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో మీకు చూపిస్తుంది ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబులా లేదా అని చూపించేస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడే మీరు ఒకవేళ మీకు యూనో మీ ఆధార్ నంబర్, మీ మీ మొబైల్ నంబర్, ఓకే, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్, ఒకవేళ మీకు ఓబీసీ ఏదైనా క్యాస్ట్ ఆ రిజర్వేషన్ ఉంటే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్, ఇవన్నీ మనకి మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ అప్లికేషన్ నంబర్స్ అయితే ఉంటాయి. ఆ నంబర్స్ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ, అండ్ ఒఫిషియల్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మొబైల్ నంబర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో. ఏం నోటిఫికేషన్ ఉన్నా, ఏం అప్డేట్స్ ఉన్నా మొబైల్ నెంబర్కి అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మొబైల్ నంబర్ మీదే పెట్టండి, మీది లేదంటే మీ పేరెంట్స్ది పెట్టండి, వేరే వాళ్ళది పెట్టకండి. సో ఈ మొబైల్ నంబర్తోనే ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఉంటుంది. సో జాగ్రత్తగా ఏదైతే మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేయకండి మొబైల్ నంబర్లో. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఇట్లా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మన ఇమేజ్ క్లియర్గా ఉంది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత అండ్ అగైన్ ఇక్కడ ఏదైతే ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ ఇంకా లేకపోతే, లేదంటే ఒక లేటెస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీ సేవాకి వెళ్ళి త్వరగా అప్లై చేసుకొని సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్స్ అయితే పెట్టేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చిండ్రో దానికైతే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెసింగ్ పేమెంట్ ఫీజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో పేమెంట్ ఫీ అయితే కట్టేసేయాలి. అమౌంట్ మీ కేటగిరీ బట్టి అమౌంట్ డిసైడ్ అవుతుంది. సో ఆ కేటగిరీ అమౌంట్ మీరు కట్టేసిన తర్వాత అయిపోతుంది ఇంకా, అంటే మీరు ఈ కౌన్సిలింగ్కి ప్రాసెస్కి మీరు రిజిస్టర్ అయిపోయినట్టు. ఓకే, సో ఎట్లా మనం పేమెంట్ చేయాలి, డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ ఎట్లా వెరిఫై చేసుకోవాలో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి ఈ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసే ముందు, రిజిస్టర్ చేసుకునే ముందు ఇదంతా ఒకసారి చూసి ఆ తర్వాత చేయండి. ఈ డాక్యుమెంట్ చూస్తూ చేయండి, ఎలాంటి ఇష్యూ ఉండదు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ నేను చూపించేసిన. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే అగైన్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోదాం మనం. ఈ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ అని కనిపిస్తుంది కదా, స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఏం లేదు, ఇక్కడ చూడొచ్చు మీరు హాల్ టికెట్ నంబరు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా నీ ఇమేజ్ ఏది క్యాప్చా ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ షో అవైలబుల్ స్లాట్ అని మీరు క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇట్లా స్లాట్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఈ స్లాట్స్ అన్ని చూపిస్తుంది మీకు. ఓకే, ఈ స్లాట్స్ అన్ని ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో స్లాట్స్ మీరు చూస్ చేసుకొని, ఓకే, మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, మీకు ఏ దగ్గర అయితే అది మీ రీజన్ బట్టి చూసుకోండి, ఏ దగ్గర అయితే ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఆ స్లాట్ బుక్ చేసేసుకొని ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది డిఫరెంట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని. ఓకే, అది మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్లాట్ ఇక్కడ మీరు చూడొచ్చు అవైలబుల్ స్లాట్స్ ఫర్ సెలెక్టెడ్ కేటగిరీ, ఎవ్రీథింగ్ ఈ డాక్యుమెంట్లో ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ మీరు ఒకసారి గో త్రూ దిస్. ఈ డాక్యుమెంట్ చూస్తూ మీరు చేయండి, వేరే ఎవ్వరి అవసరం ఉండదు మీకు. ఓకే, సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వన్స్ ఆ స్లాట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ద క్యాండిడేట్ విల్ రిసీవ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైమ్ అండ్ స్లాట్ త్రూ ఎస్ఎంఎస్. ఓకే, అందుకే ఇందాక చెప్పిన మీరు మొబైల్ నెంబర్ ఏదైతే పెడతారో దానికి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఎస్ఎంఎస్ మీకైతే ఒక మెసేజ్ వచ్చేస్తుంది దట్ ఈ స్లాట్ బుక్ అయిపోయింది ఈ పర్టికులర్ సెంటర్లో అని. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ సెంటర్కి. ఆ
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్ ఇస్ రిక్వైర్డ్ టు చెక్ విత్ ద రిజిస్ట్రేషన్ స్లాష్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎట్ హెచ్ఎల్సి వెదర్ హిస్ మొబైల్ నంబర్ ఇస్ కరెక్ట్లీ ఎంటర్డ్ ఆర్ నాట్. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈ మొబైల్ నంబర్ దట్స్ ద లాస్ట్ ఆప్షన్, అంటే లాస్ట్ స్టేజ్ అనమాట మొబైల్ నెంబర్ కరెక్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత మీరు ఒకవేళ తప్పు ఎంటర్ చేసి ఉంటే దీని తర్వాత అయితే మీరు కరెక్ట్ చేసుకోలేరు. ఓకే, ఒకవేళ మీరు తప్పు ఎంటర్ చేసి ఉంటే కొంతమంది అడుగుతుండే నా కామెంట్స్లో, అన్న నేను మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా ఏం చేయాలి అంటే, మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఆ తర్వాత అయితే మీరు చేయలేరు. ఓకే, సో ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే మీ పర్టికులర్ మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ కంప్లీటెడ్ అని. ఓకే, దిస్ లాగిన్ ఐడి SMS is confidential and should not be shared with anyone. So I hope this entire thing is clear. Simple. Okay, సో ఇలా మీరైతే స్లాట్ వెరిఫికేషన్కి బుక్ చేసుకోవాలి, స్లాట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అండ్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో కూడా ఈ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఈ వెబ్సైట్లో ఇందాక చూపించిన ఈ వెబ్సైట్ tgfset.nic.in అనే వెబ్సైట్. ఓకే, సో ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీకి వెళ్ళిపోయి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఆ తర్వాత చెప్పినా కదా మీ క్యాస్ట్ నంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, అప్లికేషన్ ఐడి, ఆ తర్వాత మీ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఐడి ఇఫ్ ఎలిజిబుల్, ఆ తర్వాత వేరే డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కట్టేసి ఆ తర్వాత ఒక్కసారి ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ దగ్గరకు వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి మీ పేమెంట్ అయిందా లేదా అని. ఓకే, మీకు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది పేమెంట్ వెరిఫై అయిపోయింది అని కనిపించేస్తుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్కి వెళ్ళిపోయి మీరు ఆ స్లాట్ బుక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా అంటే ఇక్కడ చూపిస్తాను. ఇందులో మనకి డేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే డేట్స్ కూడా మెన్షన్ చేసిండ్రు. డీటెయిల్ నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ కూడా నేను షేర్ చేస్తా. సో ఇక్కడ చూడొచ్చు మీరు డేట్స్, మీరు 28th to 7th వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉంటుంది. ఓకే, సో ఐ హైలీ రికమెండ్ మీరు వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయండి, లేట్ చేయకండి. సో 28 to 7th జూలై 7th ఇస్ ద లాస్ట్ డేట్ మన ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి, రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవడానికి. సో దీనికన్నా లేట్ చేయకండి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్కి 1 నుంచి 8th వరకు. సో జూలై 8th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ వెరిఫికేషన్. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే జూలై 6th నుంచి 10th వరకు మనకి ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి మాక్ సీట్ అలొకేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 2 days ఇస్తారు మళ్ళీ మోడిఫై చేసుకోవడానికి. ఆ తర్వాత జూలై 18th రోజు మనకైతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ చూసినా కదా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి, ఫస్ట్ ఇయర్ తర్వాత ట్యూషన్ ఫీ కట్టాలా లేదా, ఒకవేళ నేను సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది ఆ సీట్కి, సెకండ్ ఫేజ్కి వెళ్తే నాకు ఆల్రెడీ వచ్చిన సీట్ ఉండదా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి నేను మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదే డాక్యుమెంట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, అది చూపిస్తాను మీకు. అండ్ దానికన్నా ముందు ఓకే గైస్, మీకు ఏదైతే స్లాట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు కదా, అప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళాలో ఈ పర్టికులర్ పీడిఎఫ్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ చూపిస్తున్నా కూడా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మెన్షన్ చేసిండ్రో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, దాంతోపాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఓకే, 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు, ఏవైతే మీకు అప్లికబుల్ అవుతున్నాయో ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి. ఓకే, అస్సలు మిస్ చేసుకోకండి. బికాజ్ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల స్లాట్ అంటే వెరిఫికేషన్ అవ్వలేకపోతే మళ్ళీ ఇంకో స్లాట్ బుక్ చేసుకోవడం అంతా చాలా హెక్టిక్ ప్రాసెస్ మీకు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పటి నుంచే కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ యుల్ నాట్ మిస్ అవుట్ ఆన్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఇంకోటి కొన్ని సర్టిఫికేట్స్ లేటెస్ట్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే మీరైతే ఒకటి అబ్జర్వ్ చేయండి, 1/1/2025 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చూపియాలి అని క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో దాని తగ్గట్టుగానే మీరు ఒకవేళ పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్డేట్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి. సేమ్ గోస్ విత్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ది
కూడా కొన్నిసార్లు నడుస్తది. బట్ కొన్ని సెంటర్స్‌లో లేటెస్ట్ అడుగుతారు. ఈ ఇయర్ తీసింది అడుగుతారు. సో, ఇన్ థాట్ కేసెస్ ఎందుకు రిస్క్? మనం ఇప్పుడే అప్లై చేసుకొని లేటెస్ట్ పెట్టుకుంటే బెటర్ అని అడిగితే ఓకే. సో, ఇదనమాట ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డాక్యుమెంట్‌లో అన్ని డీటెయిల్స్ అంతా క్లియర్‌గా ఉంది. జస్ట్ గో త్రూ ఇట్ మీకు ఐడియా వచ్చేస్తది. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇప్పుడు నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తా దట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి. ఓకే. సో, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకేదైతే సీట్ వచ్చిందో, ఆ సీట్‌కి సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే మీరు కట్టేసేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్‌లో ద ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి మేడ్ ఆన్ 18/7/2025 అండ్ అది మీకు డైరెక్ట్‌గా మీరేదైతే మొబైల్ నంబర్‌కొచ్చేస్తది మీకు ఆ అప్డేట్. ఓకే. మీరు లాగిన్ అయ్యి చూసేసుకోవచ్చు. ఆ తర్వాత మీరేం చేయాలి అంటే పే ద ట్యూషన్ ఫీ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ త్రూ ఆన్‌లైన్ వితిన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్‌లైన్ సిస్టమ్ ఇన్ ద candidate's login and take admission number to confirm the provisionally allotted seat. Take the printout. Okay. The candidates with the zero tuition fee mentioned on the provisional allotment order shall perform the self-reporting within the prescribed date. So basically, మనోడేమంటున్నాడంటే మీకు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్‌కి ట్యూషన్ ఫీ కట్టమని చూపిస్తే ట్యూషన్ ఫీ కట్టేసేయాలి. డేట్ ఇస్తాడు. ఒక సర్టెయిన్ డెడ్‌లైన్ ఇస్తాడు. ఒక డెడ్‌లైన్ ఇస్తాడు. ఆ డెడ్‌లైన్ లోపలైతే మీరు ఆ ట్యూషన్ ఫీ కట్టేసేయాలి. కట్టేసిన తర్వాతనే మీరు ఆన్‌లైన్‌లోనే మీరు లాగిన్ అయిన దానిలోనే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. అక్కడ సింపుల్ అది. మీరు కావాలంటే తర్వాత ఇంకో వీడియో చేస్తా. ఇవన్నీ చూపిస్తూ. ఓకే. బట్ చాలా సింపుల్. మీరు లాగిన్ అయిన తర్వాత అందులోనే ఉంటది సెల్ఫ్ రిపోర్ట్ ఆప్షన్ అని. జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయడమే. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నంబర్ అయితే వస్తది. మీకొచ్చిన సీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అడ్మిషన్ నంబర్ వస్తది. అది మీరు ప్రింట్ ఔట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు ట్యూషన్ ఫీ ఏం చూపించట్లేదు. 0 అని చూపిస్తే ఇన్ థాట్ కేస్ మీరు ట్యూషన్ ఫీ కట్టక్కర్లేదు. డైరెక్ట్‌గా సెల్ఫ్ రిపోర్ట్ చేసేసుకొని ఏదైతే అడ్మిషన్ నంబర్ వస్తదో అది మీరు ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోవడమే. ఓకే. ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ ట్యూషన్ ఫీతో పాటు అందరు క్యాండిడేట్స్ ఓకే. నో మ్యాటర్ మీరు రిజర్వేషన్ ఉందా లేదా, ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉందా లేదా, నో మ్యాటర్ వాట్ అందరైతే ₹5,000 ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే, వేరే వాళ్ళైతే ₹10,000 అయితే ట్యూషన్ ఫీతో పాటు ఖచ్చితంగా కట్టాల్సొస్తది. ఇది రియంబర్స్ చేస్తారు. ఓకే. మీరు ఏదైతే మీకొచ్చిన కాలేజ్ ఉంటదో ఎబ్సెట్ ద్వారా వచ్చిన కాలేజ్ సీట్‌లో జాయిన్ అయితే ఇది మీకు మళ్ళీ రియంబర్స్ చేస్తారు. ఓకే. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే అప్పుడేమవుతుందంటే మీ సీట్ అంటే మీ వల్ల ఒక సీట్ క్యాన్సెల్ అయిపోతుంది కదా! కాబట్టి అదైతే మీకు రీఫండ్ రాదు. ఓకే. సో, అది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. సో, మీ ట్యూషన్ ఫీతో పాటు ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా కట్టాల్సొస్తది విచ్ ఈస్ రిఫండబుల్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎంటర్ అవ్వచ్చు ఇప్పుడు? దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ క్వెషన్. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి డౌట్ ఉంటది. అయితే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిడేట్స్ అయితే సెకండ్ ఫేజ్‌కి ఎంటర్ అవ్వచ్చు. ఎవరు? క్యాండిడేట్స్ హూ హావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక సీట్ వచ్చింది. కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు అది జాయిన్ అవ్వడం. సో, అప్పుడు మీరేం చేస్తారంటే ఆ సీట్ మీరు క్యాన్సెల్ చేసుకునే ఆప్షన్ ఉంటది. మీరు దానికి ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఆ సీట్ డైరెక్ట్‌గా నాకు ఇంట్రెస్ట్ అంటే క్యాన్సెల్ చేసుకునే ఆప్షన్ ఉంటది. క్యాన్సెల్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా మీరు సెకండ్ ఫేజ్‌కి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఓకే. అది వన్ ఆప్షన్. సెకండ్ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరికైతే సీట్ రాలేదు. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు. కానీ సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయి. వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. థర్డ్ ఎవరు? మీరు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఆప్షన్స్ అయితే పెట్టలేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. ఫర్ సమ్ రీజన్ మర్చిపోయినరో లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల ఫస్ట్ ఫేజ్‌లో అయితే మీరు ఆప్షన్స్ పెట్టలేదు. అలాంటి స్టూడెంట్స్ అయితే సెకండ్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే హూ హావ్ సెక్యూర్డ్ ఎ సీట్, సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. ఈ కేటగరీ చాలా మంది స్టూడెంట్స్‌లో ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఈ పర్టిక్యులర్ కేటగరీ కిందకొస్తారు. అంటే అన్న నాకు సీట్ వచ్చింది. నేను ట్యూషన్ ఫీ కట్టేసి సెల్ఫ్ రిపోర్ట్ అయితే అయితా. కానీ నాకు వేరే మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటది కదా! సో, మరి నాకెట్లా అంటే మీరు గూడా వెళ్ళొచ్చు. ఓకే. మీరు గూడా సెకండ్ ఫేజ్‌కెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఒక 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 రిమైండర్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే ఓకే. అండ్ మీరు ఆల్రెడీ ఆ సీట్‌కి సంబంధించిన ట్యూషన్ ఫీ కట్టేసిండ్రు అండ్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిండ్రు. అండ్ మీరు సెకండ్ ఫేజ్‌కెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, సెకండ్ ఫేజ్‌లో కొత్త ఆప్షన్స్ ఇవ్వాలి.
ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ పోతాయి. సెకండ్ ఫేజ్‌కి మళ్ళీ మీరు కొత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. అండ్ మీరేదైతే సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రో, అందులో ఒకవేళ మీకు ఏదైనా సీట్ అలోకేట్ అయితే, అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతది. అది వేరే వాళ్ళకెళ్ళిపోతది. సెకండ్ ఫేజ్‌లో ఏదైతే సీట్ మీకొచ్చిందో అదే మీకు ఫైనల్ అయిపోతది. ఓకే. సో, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి డౌట్ ఉంటది. ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చింది. నేను సెకండ్ ఫేజ్‌లో పెట్టినా. సెకండ్ ఫేజ్‌లో కూడా ఒక సీటొచ్చింది. ఇప్పుడు నా పాత సీట్ ఉంటదా? ఉండదా? ఈ రెండిటి మధ్యలో నాకు చాయిస్ ఉంటదా చూజ్ చేసుకోవడానికి అంటే అట్లేముండదు. ఒకవేళ నువ్వు సెకండ్ ఫేజ్‌కొచ్చి కొత్త ఆప్షన్స్ పెడుతున్నావంటే, నీకు ఆ ఆప్షన్స్‌లో ఏదో ఒక కాలేజ్ వచ్చింది అంటే, సీటొచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీట్ ఉందో అది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. మీరింకా ఆ సీట్ మర్చిపోండి. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటే మీకు ఫైనల్ అయిపోతది. సో, అందుకే సెకండ్ ఫేజ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఎవరైతే స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌కెళ్తున్నారో, చాలామంది స్టూడెంట్స్ ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌కెళ్తారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏదైతే మీకొచ్చిన కాలేజ్ అండ్ బ్రాంచ్ కన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. అప్పుడే మీకు ఒకవేళ వచ్చినా గూడా మీరు సేఫ్ సైడ్ ఉంటారు. లేదంటే ఏదో వేరే కాలేజ్ పెట్టేసిన తర్వాత అదొచ్చిందనుకోండి అండ్ పాత సీట్ అయితే ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయితది. అండ్ ఇక మీరేం జేయలేరు. ఓకే. సో, ఇదనమాట సెకండ్ ఫేజ్‌కైతే వీళ్ళు పార్టిసిపేట్ జేయొచ్చు. ఓకే. అండ్ దాంతో పాటు ఇక్కడ వేరే కేటగరీస్ వాళ్ళు గూడా ఇచ్చిండ్రు. ఇక్కడ సెకండ్ ఫేజ్‌లో ఎవరు పార్టిసిపేట్ జేయొచ్చు అని. ఓకే. ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేసిన తర్వాత మళ్ళీ అంతే. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలోకేట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్‌లో ట్యూషన్ ఫీ పే చేసి ఉంటే మీరు మళ్ళీ పే చేయాల్సిన పని లేదు. ఓకే. మీరు ఆహ్, ఒకవేళ లెట్స్ సే వేరే కాలేజ్ వచ్చింది. అందులో ట్యూషన్ ఫీ కొంచెం ఎక్కువుందనుకోండి. ఆ ఎక్స్‌ట్రా ట్యూషన్ ఫీ మాత్రమే కట్టాలి. ఆ కాలేజ్‌లో ట్యూషన్ ఫీ తక్కువుందనుకోండి. ఇన్ థాట్ కేస్ ఆటోమేటిక్‌గా అది మీకు రీఫండ్ పడిపోద్ది. ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో. ఓకే. సో, కానీ మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ ట్యూషన్ ఫీజ్ కట్టుంటే మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఓకే. అండ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలోకేట్ అయిన తర్వాత ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ థాట్ మీరు కాలేజ్‌కి వెళ్ళి ఏదైతే సీట్ వచ్చిందో ఏ కాలేజ్‌లో ఆ కాలేజ్‌కి వెళ్ళి మీరైతే అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సొస్తుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్ ఇస్ మ్యాండేటరీ. ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అండ్ ఆబ్టైన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. ఓకే. సో, అగైన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ అంటే ఇందాక చూపించినాం. మీరు వెరిఫికేషన్‌కి ఏదైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళిండ్రో ఆ సర్టిఫికేట్స్. దాంతో పాటు టీసీ సర్టిఫికేట్ కూడా మీరు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరైతే అక్కడ ఇవ్వాల్సొస్తది. సో, టీసీ ఒకవేళ రెడీ చేసుకొని పెట్టుకోకపోతే డెఫినిట్‌గా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. మీకు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ఆ కాలేజ్‌కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది. ఓకే. ఆ తర్వాత మీరు అది చేస్తే ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాతనే ఆ సీట్ మీకు ఫైనల్ అయిపోయినట్టు. ఓకే. ఒకవేళ మీరు చేయకపోతే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కి వెళ్ళి మీరు ఒకవేళ ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే ఇన్ థాట్ కేస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సెలింగ్. ఓకే. ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సెలింగ్‌కి వెళ్ళాలి అనుకుంటే ఓకే. ఇన్ థాట్ కేస్ మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్‌లోనే కాలేజ్‌కెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సొస్తుంది. లేదంటే మిమ్మల్ని ఫైనల్ ఫేజ్‌కి అలౌ చేయరు అని క్లియర్‌గా మెన్షన్ చేసింది ఇక్కడ. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ ఔట్ దేర్. అండ్ ఫైనల్ ఫేజ్‌లో ఏముంటది అంతా ఇక్కడ సేమ్ ప్రాసెసే ఉంటది ఫైనల్ ఫేజ్‌లో కూడా. సో, ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. సో, ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఔట్ దేర్ అండ్ ఒకవేళ పేరెంట్స్ చూస్తుంటే మీరు కూడా ఈ డాక్యుమెంట్ ఒకసారి చదవండి. కొంచెం లెంతీ ఉంటది. కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే ఉంటది. ఓకే. మీరు ఒకవేళ నాన్ లోకల్స్ లెట్స్ సే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఒకవేళ మీకు అన్‌రిజర్వ్డ్ కేటగరీ ఉంటది కదా! 15% సీట్స్. ఆ సీట్స్‌కి నేను అప్లై చేసుకోవాలి అంటే నేను ఏం ప్రూఫ్ చూపియాలి? ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేషిండ్రు. ఇక్కడ చూడండి 1, 2, 3 అండ్ 4 పాయింట్స్ క్లియర్‌గా మెన్షన్ చేషిండ్రు. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరేం చూపియాలో కూడా మెన్షన్ చేషిండ్రు ఇందులో. సో, మొత్తం అంతా మన గవర్నమెంట్ క్లియర్‌గా పీడీఎఫ్‌లో మెన్షన్ చేసి ఉంటది. కానీ ఐ ఐ డోంట్ నో బట్ స్టూడెంట్స్ చదవరిది. హైలీ సజెస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి పీడీఎఫ్. ఒకసారి మొత్తం చదివేసేయండి.
ఆ తర్వాత మీరు మీకే క్లారిటీ వస్తది ఏం చేయాలో అని. ఓకే. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. సో ఈ వెబ్‌సైట్ అగైన్ మళ్ళీ చెప్తున్నా. ఈ వెబ్‌సైట్‌లోనే మొత్తం మీ కౌన్సెలింగ్ అంతా ఉంటది. tgfset.nic.in అనే వెబ్‌సైట్‌లో. ఓకే. అండ్ ఫస్ట్ అయితే లేట్ చేయకండి. స్లాట్ త్వరగా బుక్ చేసుకోండి వెరిఫికేషన్‌కి. అది అయిపోయిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకోండి. అయితే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాం. అందులో నేను క్లియర్‌గా చూపిస్తా. ఏ ఆర్డర్‌లో మనం ఆప్షన్స్ పెట్టుకుంటే మన ర్యాంక్‌కి సంబంధించి బెస్ట్ కాలేజ్ అండ్ బెస్ట్ బ్రాంచ్ వస్తదో డెఫినిట్‌గా అదైతే చూపిస్తాం. ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం వెబ్‌సైట్‌కి సంబంధించి. మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే, ఇవి కాకుండా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు అడ్రెస్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్ ఆర్ ఒకవేళ చాలా మందికి ఆ డౌట్ ఉంటే నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను దానికి సంబంధించి. ఓకే. బట్ ఈ నెక్స్ట్ 1 మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అబ్బా మీకు. నేను చెప్తున్నా కదా, మీరు ఏదైతే చేయబోతున్నారో ఇప్పుడు ఈ నెక్స్ట్ 1 మంత్ ఈ ప్రాసెస్‌లో, దాన్ని బట్టి నెక్స్ట్ 4 ఇయర్స్ డిసైడ్ అయితది. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఎక్కడ కూడా. ఓకే. అన్ని ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్‌గా మీరు చదివేసి దానికి తగ్గట్టుగా ఫాలో అయిపోతే సరిపోతుంది. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే. సో విత్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేసి పెడతాం. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా నేను షేర్ చేస్తాం. అక్కడ డైరెక్ట్‌గా పీడిఎఫ్ షేర్ చేస్తే డిస్క్రిప్షన్‌లో వేరే ఈ వెబ్‌సైట్, ఈ పీడిఎఫ్ లింక్స్ కూడా షేర్ చేసి పెడతాం. డెఫినెట్‌లీ గో త్రూ ఇట్. అండ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. వేరే ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బై బై.